ఎస్బీఐ అనేది మొత్తం భారతదేశంలోనే అతిపెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్. ఆ బ్యాంకుకు సంబంధించి 2010లో తెలంగాణ ప్రభుత్వం, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం 5 ఎకరాల భూమిని రాయదుర్గం ప్రాంతంలో అలాట్ చేసినటువంటి పరిస్థితి. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడుపుతుంది ఎవరండి? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులే ఉన్నారు కదా. రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళే కదా ఉన్నది. వాళ్ళే 2010లో 13 కోట్ల రూపాయలు ఎస్బీఐ దగ్గర తీసుకుని 5 ఎకరాల భూమిని వాళ్లకు అసైన్ చేసినటువంటి పరిస్థితి, అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే, ఎస్బీఐకి తెలియకుండా అదే 83 అనే సర్వే నెంబర్లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమిని బహిరంగంగా వేలం వేసింది. ఆ వేలానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్బీఐ వాళ్ళు పోయి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటే కనీసం దాని మీద ఆలోచన చేయకుండా వేలం ప్రక్రియను ముందుకు తీసుకుపోయింది. ఇదే 5 ఎకరాలకు సంబంధించి దాదాపుగా 204 కోట్ల రూపాయలకు ఒక ఎకరం చొప్పున మొత్తం 5 ఎకరాలు అమ్మేసి 1000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ ఖజానాలో వేసుకునే ఆలోచనలు రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. అయితే ఒక భూమిని అమ్మే ముందు ఆ భూమి అసలు మనదా కాదా, పక్కనోళ్ళదా, దాని మీద ఎవరికి హక్కులు ఉన్నాయి, అది ఎవరికి అలకేట్ చేసినామో, ప్రభుత్వమే అలకేట్ చేసిందా, ప్రైవేట్దా, కనీసం ఇటువంటి ఆలోచన కూడా ఉండదు రేవంత్ రెడ్డి గారికి. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే, గతంలో మనం చిన్నప్పుడు చదువుకున్నాము భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉంటాడని. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ భూమి కనబడితే అక్కడికి పోవాలి, లేదంటే వాళ్ళ అనుయాయులను పంపాలి, ఆ భూమిని ఎట్లా కబ్జా చేయాలి, ఎట్లా టేక్ ఓవర్ చేయాలి, అడిగిన వాళ్ళని ఏ రకంగా బెదిరించాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చూడండి, నిన్న మొన్న కూడా శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీ భూములను మేము ఎక్వైర్ చేద్దామంటే అక్కడ జీవులు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయని చెప్తా ఉన్నారు అని. వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ బుక్లెట్లో ఫోటోలు వేసిండ్రు కదా, అక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ నుండి ముందుకు పోయి చూస్తే వికారాబాద్ ప్రాంతంలో ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి దళితులను కానీ మిగతా వాళ్ళని కానీ హింసిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం, ఇదే భూములను టేక్ ఓవర్ చేసే విషయంలో. ఇంకో అడుగు ముందుకేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారికి ఎవరైతే ఓట్లేసి ఈరోజు అసెంబ్లీకి పంపి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినరో అదే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచర్లలో రైతులను, గిరిజనులను ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రో, జైళ్ల పాలు చేసినారో మనం చూసినాము. ఫార్మాసిటీకి సంబంధించి ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాము. ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడికక్కడ భూములను కొల్లగొట్టడం మాత్రమే వీళ్ళ ఏకైక ఎజెండాగా ఉన్నటువంటి పరిస్థితి. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం చూస్తూ ఉంటే దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల్లో 30 నెలల పరిధిలో ఒక 12-13 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు. ఎక్కడికక్కడ గతంలో కేసీఆర్ గారు ఏం చేసిందంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో ప్యారలల్గా సంక్షేమం చేస్తూ అభివృద్ధిని మరింత ముందుకెట్లా తీసుకుపోవాలి, ఆదాయాన్ని పెంచే విధంగా ఏ రకంగా పనులు చేయాలి, ఆ వచ్చిన ఆదాయాన్ని పంచే ప్రణాళికలు ఏ రకంగా చేయాలి అనేది కేసీఆర్ గారు చేస్తే, రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఎక్కడ ఏం అమ్మాలి, ఆ అమ్మిన డబ్బులను ఏ కాంట్రాక్టర్ల జేబుల్లోకి తోయాలి, ఎవరికి అప్పచెప్తా ఉండాలి, ఇది మాత్రమే వీళ్ళ ఎజెండాగా కనిపిస్తూ ఉంది తప్పితే ఈరోజు ఎస్బీఐని మీరు ఇంత డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉన్నారు. మీరే ఏమని లీకులు ఇస్తూ ఉంటారు మళ్ళీ. లేదు మీరు ఈ విషయంలో ముందుకు పోతే గనక రాష్ట్ర ప్రభుత్వం తరపున మీ దగ్గర ఏవైతే అధికారికంగా అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఉన్నామో మేము ఆ అకౌంట్లన్నీ వేరే బ్యాంకులకు మార్చే ఆలోచనలు చేస్తామో అని చెప్తా ఉన్నారు. దానివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టమో, ఎస్బీఐకి నష్టం అవుతుండొచ్చు, కానీ ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో నష్టం ఉంటుంది కదా. ఈరోజు దాదాపుగా 20-22 వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతి నెల ఇదే ఎస్బీఐ నుండి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన పెన్షన్లు కానీ, ఉద్యోగుల జీతభత్యాలు కానీ ఇవన్నీ దాని నుంచే నడుస్తూ ఉన్నాయి. రేపు పొద్దున మీరు తీసుకుపోయి ఇంకెవరో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే అవి ఎటుపోతూ ఉంటాయి, ఆ డేటా ఏ రకంగా మిస్యూజ్ అవుతూ ఉంటుంది, కనీస ఆలోచన లేదు దీని మీద. కేవలం వాళ్ళని భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేసి ఆ ల్యాండ్ను ఎట్లనైనా చేజిక్కించుకోవాలి. దాని ద్వారా వస్తున్నటువంటి 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కాంట్రాక్టర్ల జేబులు నింపాలి. ఇది మాత్రమే వీళ్ళ ఆలోచనలుగా కనబడతా ఉంది. కానీ రాష్ట్రంలో ఏదైనా ఇన్ఫ్రా డెవలప్ చేద్దాము, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదాము, దాని ద్వారా మనము అభివృద్ధి చేద్దాము, వచ్చే ఇన్కమ్ను రాష్ట్ర ప్రజలకు పంచుదాము అన్న ఆలోచన ఎక్కడ లేనటువంటి పరిస్థితి. వీళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు ఈరోజు 10%, 20%, 30% కమిషన్లు తీసుకుంటా ఉన్నారని. వీళ్ళ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు, మా ప్రభుత్వంలో ఏవేవో చేయకూడని పనులు చేస్తే తప్పితే ప్రాజెక్టులు ముందుకు పోయే పరిస్థితి లేదు, ఆలోచన చేసే పరిస్థితి లేదని. వీళ్ళకి సంబంధించి ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటే కూడా ఎక్కడికక్కడ వేధింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు మాట్లాడుతూ ఉంటే మన గొంతులను ఏ రకంగా నొక్కాలని మళ్ళో రకంగా వీళ్ళే ఆలోచన చేస్తూ ఉంటారు. అధికారులు ఎవరన్నా దీని మీద మాట్లాడుతూ ఉంటే అధికారులను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇట్లా వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని పూర్తి స్థాయిలో
ఇబ్బందులు పెడుతూ ఎక్కడికక్కడ దోచుకోవడం దాచుకోవడం మాత్రమే ఎజెండాగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలను విరమించుకొని రాష్ట్ర పరువు తీసే ఆలోచనలను విరమించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎస్బీఐ అనేది మొత్తం భారతదేశ స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు అంటే అఫీషియల్గా దేశమంతా తెలిసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వ పరువు పోతూ ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది సబ్బండ వర్గాల పరువు పోతూ ఉన్నట్టుగా భావించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజలను వేధింపులకు గురి చేసి, బ్యాంకులను వేధింపులకు గురి చేసి, అధికారులను వేధింపులకు గురి చేసే కార్యక్రమాలను మానుకోండి. గతంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఎన్టీకి సంబంధించిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ, ఆ కంపెనీ సీఈఓ విజయరామన్ గారిని బెదిరించి ఈరోజు ఎల్ఎన్టీని ఏ రకంగా హస్తగతం చేసుకోవాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా అదే ఎల్ఎన్టీ వెనకాల ఉన్నటువంటి 280 ఎకరాల ప్రైమ్ ల్యాండ్స్ను, షాపింగ్ కాంప్లెక్స్లను, మాల్స్ను ఏ రకంగా ఈరోజు మీకు సంబంధించిన వాళ్లకు మీ బినామీలకు కట్టబెట్టాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా అనేక కంపెనీలు గతంలో కేటీఆర్ గారు కాలుకు బలపం కట్టుకొని తిరిగి తెలంగాణను ఒక అంతర్జాతీయ వేదికల మీద అనేక సార్లు ప్రమోట్ చేస్తూ ఇక్కడ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలని అనేక పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీలు గుజరాత్కు కానీ పక్క రాష్ట్రాలకు కానీ ఏ రకంగా తరలిపోయినాయి మనం చూస్తూ ఉన్నాము. ఈ రకంగా అన్ని వర్గాలను కేవలం భయభ్రాంతులకు గురి చేస్తూ మాత్రమే, ఇబ్బంది పెడుతూ మాత్రమే ప్రభుత్వాన్ని నడపాలని చూస్తూ ఉన్నారు. ఏ రకంగా కూడా ఇది రాష్ట్రానికి కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ మంచిది కాదు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గుర్తుపెట్టుకొని పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది.